అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 19వ వచనం మనం కలిసి చదువుదాం. Acts of the Apostles chapter 26, reading all together verse 19. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 19వ వచనాన్ని మనం కలిసి చదువుదాం. కాబట్టి అగ్రిపరాజా, ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు నేను అవధేయుడను కాక. ఇంకోసారి చదువుదాం. కాబట్టి అగ్రిపరాజా, ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు నేను అవధేయుడను కాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి ప్రార్థనలకి జవాబిచ్చు నామమును బట్టి స్తోత్రాలు. యెహోవా నిస్సి ప్రార్థనా మందిరాన్ని బట్టి చేరివచ్చిన మీ రక్తము చేత కొనబడిన సాంపాద్యమును బట్టి, స్వకీయ జనమును బట్టి, నీ సంఘమును బట్టి స్తోత్రములు. మొదటి సెషన్లో మానవ హద్దబాట్లలో కొన్ని మాటలు వెదజల్లబడి ఉండగా అవి నిష్ఫలముగా తిరిగి మీ యొద్దకు రాక మాలో కార్యసిద్ధి కలిగించినట్లు పరిశుద్ధాత్మదేవ మీరే విరివిగా ఆ మాటలను వినియోగించమని ప్రార్థిస్తున్నాము. మా కళ్ళు తెరువుము, మా హృదయం మెత్తను చేయము, మా కళ్ళు చెమ్మగిలినట్లు చేయము. నీ ప్రజల యొక్క క్షేమము మా క్షేమం అవునట్లు, నీ ప్రజల యొక్క మేలు మా క్షేమం అవునట్లు, నీ ప్రజల ఆశీర్వాదం మా ఆశీర్వాదం అవునట్లు, నీ ప్రజల విస్తరింపు మా విస్తరింపు అవునట్లు, నీ ప్రజల యొక్క నెమ్మది మా నెమ్మది అవునట్లు చేయము. వారి కొరకై నీ నామమును బట్టి నిన్ను సేవించిన కృపను గ్రహించు. దుర్బలైన నన్ను మీరు కడిగి పరిశుద్ధపరిచి ఈ రెండవ సెషన్లో కూడా కొన్ని మాటలు దయచేయి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పౌలు కలిగిన దర్శనములు, ప్రత్యక్షతలు విరివిగా ఉన్నందున చాలా ఉండిండవచ్చు. ఎన్నో దేవుడు ఆయనకి వెల్లడి చేసి ఉండవచ్చు. కానీ కొన్ని మాత్రమే పరిశుద్ధాత్మదేవుడు మనకి అపోస్తుల కార్యంలో గ్రంథస్థం చేశాడు. వాటిలో ఇప్పుడు మనము 3 విషయాలు చూసినా. మొదటిది విజన్ ఫర్ సాల్వేషన్, రక్షణ కొరకైన దర్శనం, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం. రెండవది విజన్ ఫర్ సర్వీస్, పరిచర్య కొరకైన దర్శనం, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. మూడవది విజన్ ఫర్ శాంక్చురీ, పరిశుద్ధ స్థలము, దేవుని సంఘము కొరకైన దర్శనం, అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం. నాలుగవది అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము 11వ వచనం. అపోస్తుల కార్యాలు 23:11. యాక్ట్స్ ఆఫ్ ది అపోజిల్స్ చాప్టర్ 23, రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 11. అపోస్తుల కార్యాలు 23:11. ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవెలాగ సాక్ష్యం ఇచ్చితివో అలాగన రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వాల్సినదని చెప్పాను. మనకు తెలుగు బైబిల్లో ఇక్కడ ఒక మాట రాశారు, ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుందని. మూల భాషలో ఆ రాత్రి దర్శనమందు ప్రభువు అతని యొద్ద నిలుచుంది. యెరూషలేములో సాక్ష్యం ఇచ్చినట్లు రోమాలో కూడా సాక్ష్యం ఇచ్చుట. కనుక సాక్ష్యం అంటే ఆ దినాల్లో సమర్పణ, త్యాగం, ప్రాణం పోవడం. దీనికి మనం ఒక పేరు పెడతాం, విజన్ ఫర్ సాక్రిఫైస్, అర్పణ కొరకైన దర్శనం. ఈ దినాల్లో మాదిరి మనం బయటికి వెళ్ళి ఎవరికో 2 మాటలు చెప్తే సరిపోద్ది అనేది కాదు. ఆ దినాల్లో యేసు ప్రభువు నోట్లో నుండి పేరు బయటకు వస్తేనే, ముఖ్యంగా రోమాలో
వారిని చంపడం ఆనవాయితీ. అందుకే పేతురు రాస్తూ అగ్ని వంటి మహాశ్రమలో అని రాశారు. కొంతమందిని కాల్చేవాళ్ళని. ఇలాగ రకరకాలైన పరిస్థితుల్లో యెరూషలేములోనైతే ఆయన వాళ్ళే అని చెప్తాం కదా, మీరు మా వాళ్ళే మేము మీ వాళ్ళే అని. ఇది గుంటూరు జిల్లాలో ఒక సామెత ఉంది. రైల్లో 2 మనుషులు పోతున్నారంట. ఒక ఆయన అడిగాడండి, మీరు ఏ ఊదు మాది తినాలండి? మాది కూడా తినాలండి. కనుక తినాలి గెలిచినాం అన్నట్లు యెరూషలేములో యూదులు గెలిచినారు. బహుశా సాక్షి చెప్పడం కొంత తేలికైండవచ్చు. రోమాలోకి వచ్చిన తర్వాత రకరకాలైన మనుషులు ఉంటారు. అనిలు ఉన్నారు, గ్రీసు దేశస్తులు ఉన్నారు, రోమీలు ఉన్నారు, యూదులు ఉన్నారు. ఇలాంటి వారందరి మధ్యలో ప్రభు కొరకు సాక్ష్యం చెప్పుట ప్రాణానికి సంబంధించిన సంగతి. అయితే దేవుడు ఆయనకు రాత్రివేళ నిలువబడి దర్శనమందు చెప్పినాడు కనుక నువ్వు సాక్ష్యం చెప్పాలి. మనం అంటే ఏమంటావు, స్వస్థం కదా ప్రభు అని అంటాం. కానీ పౌలు అలాగనలేదు. కనుక 4వ దర్శనం ఏంటంటే ప్రభు కొరకై సాక్ష్యం ఇచ్చుట. దాన్ని మన భాషలో సమర్పించుకోండి, సాక్రిఫైస్, ఒక త్యాగం, ఒక అర్పణ. దేవుని యొక్క వాక్యంలో ఎందుకు సాక్ష్యం చెప్పాలి అనే దానికి చాలా జవాబులు ఉన్నాయి. మొదటిది ఏంటంటే, మీరు అనుమతిస్తే నేను 4 కారణాలు మీ గమనానికి తీసుకురావాలని కోరుతున్నాను. మొదటిది మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయం 16 లేదా మత్తయి సువార్త చూస్తామా? మత్తయి సువార్త 16లో కూడా చూడవచ్చు. 16:15. మార్కు 16:15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. కనుక మొదటిది ఏంటంటే హెవెన్స్ కమాండ్మెంట్. ఎందుకు సాక్ష్యం చెప్పాలా, ఎందుకు సువార్త ప్రకటించాలా అని అంటే, ఇది పరలోకపు ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మనం చుట్టుపక్కలే ప్రకటించడం కష్టం. కానీ కొంతమందికి ఏముంటుంది, నేను చుట్టుపక్కల ప్రకటించకపోయినా సర్వలోకానికి వెళ్ళమన్నాడు కనుక విమాన టికెట్ ఇస్తే నేను అమెరికాకి వెళ్ళి ప్రకటిస్తా అంట. మొదటి ఇక్కడే ఆరంభం కాకపోతే అక్కడ దాకా వెళ్ళి మనం ప్రకటన చేస్తాం. కనుక మొదటిది ఏంటంటే సువార్త ప్రకటించుట. ఎలాగ ప్రకటించాలా? నేను ఇందాక చెప్పాను కదా, కీర్తనలో రాశారు, కన్నీళ్లతో విత్తువాడు సంతోషగానముతో పడలు మోసుకు. కనుక సువార్త వెళ్ళి వెకిలిగా చెప్పకూడదు, నవ్వుతా ఏంటయ్యా రక్షించబడ్డావా, ఎప్పుడొస్తున్నావు, ఏంటేస్తున్నావు అని చెప్పకూడదు. సువార్త ఇట్స్ నాట్ ఎ ప్రీచింగ్. సువార్త అంటే బోధ కాదు. ఈ మాట మీకు అర్థమవుతుందా? సువార్త, ద గాస్పల్ ఈస్ నాట్ ప్రీచింగ్, ఇట్స్ ఏ హెరాల్డింగ్. హెరాల్డింగ్ అంటే ప్రకటన చేయుట, కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, మానమనసు పొంది సువార్త నమ్ముడి. అంతే, దానికి ఏం తిరగలేదు, అడ్డం లేదు, ఆప్షన్ లేదు, వేరే మార్గమే లేదు. దట్స్ కాల్ హెరాల్డింగ్ అంట. కొన్నిసార్లు మన వీధుల్లోకి వచ్చి కొంతమంది ప్రకటన చేస్తారు కదా, గ్రామ ప్రకటన అనుకోండి, మీరు 10వ తారీఖులోగా ఇంటికి సంబంధించిన ఇంటి పన్ను, నీళ్లు పన్ను కట్టాలో అంటే కట్టాలి, అంతే. దట్స్ కాల్డ్ హెరాల్డింగ్. కనుక సువార్త కూడా అదే. దేవుడు ఏం చెప్పాడు, మీకు ఇష్టమైతే చెప్పండి, లేకపోతే చెప్పొద్దని నేను చెప్పలే. గో అండ్ ప్రీచ్ అంటే హెరాల్డ్, అది ప్రకటించండి, వెల్లడి చేయండి. ఎలాగ చేయాలి మరి అది? కానీ అంటే హృదయములో నశించిపోతున్న ఆత్మల గురించిన భారం, కన్నీళ్ళు ఉండాలి. ఎన్ని మాట చెప్తే మీరు అనుకోవచ్చు, ఏంటి బ్రదర్ ఎప్పుడు కన్నీళ్ళు చెప్తారేంటి? కొంతమంది బ్రదర్స్ అంటుంటారు, వాళ్ళు ఏంటి బ్రదర్ మనం యేసుప్రభుని నమ్మిన తర్వాత ఇంకా మళ్ళీ కన్నీళ్ళు ఎందుకు? నమ్మక మునుపు తక్కువ ఉంటాయి, నమ్మిన తర్వాత ఎక్కువ అవుతాయి. ఎక్కువ అంటే లోకం కొరికి ఏడ్చేది కాదు ఇది.
ప్రభు కొరకు ప్రపంచం కొరకు ఏడ్చేది కన్నీళ్లు. ఇది మన కొరకు ఇంతకు ముందు రక్షణ పొందక మునుపు మన కొరకు ఏడుస్తుంటాం. రక్షణ పొందిన తర్వాత ప్రభు కొరకు ఏడుస్తాం, ఎందుకంటే ఆయన మన కొరకు ఏడ్చాడు. బైబిల్లో రాయబడింది కదా, యేసు లాజరును చూచి కన్నీరు విడిచాను. జీసస్ వెప్ట్. యేసు మనల్ని చూసి కన్నీరు ఇచ్చినాడు కనుక ఇది మ్యూచువల్. ఎప్పుడు ఒకటే ఉండకూడదు. పెళ్ళైన తర్వాత కొన్ని రోజుల తర్వాత భార్య ఏడుస్తుంటారు, భర్త మాత్రం ఉంటాడు ఆ ఏడ్చి 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 ఏడ్చి. ఏమండి మీరు ఏడవలేదు? భర్తలు కూడా ఏడవాలని నేను ఇక్కడ చెప్పట్లేదు. ఉద్దేశం ఏంటంటే బాధ అనేది కనపడాలి కదా వేరే వ్యక్తికి. నీ హృదయంలో ప్రభుని గురించి ఎంత బాధ ఉంది. మరలా నేను చెప్తున్నాను, కొంతమంది దీన్ని ఖండించే వాళ్ళు ఉన్నారు. ఏమని ఖండిస్తారంటే, ఏంటి మనం అమ్మాయిలు మా ఎప్పుడు ఏడుస్తూ ఉండేది? గట్టిగా చెప్పు. గట్టిగా చెప్పాలా? కానీ నీ హృదయంలో భారం ఉండాలి కదా, మరి ఏడ్పు ఉండాలి కదా. కన్నీళ్లు విడుచుచు విత్తువాడని బైబిల్ ఎందుకు రాశారు? సంతోషముతో పనులు కోసుకొని వస్తారు. అవే ఎరువు. అది ఎరువు లేకపోతే ఇంక పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ పనిచేస్తాడు? ఇప్పుడు నేను ఈ మాట చెప్తుంటే అమ్మాయి మాత్రం ఎందుకు ఏడుస్తావని అంటారు కదా. సరే, యోసేపు అన్నోళ్ళని చూసి ఏడ్చాడు. యోసేపు అమ్మాయా? చెప్పరేంటి? దావీదు ఏడ్చాడు, అమ్మాయా? ఎజ్రా ఏడ్చాడు, అమ్మాయా? నెహమ్యా ఏడ్చాడు, అమ్మాయా? ఇర్మియా విలిపించినాడు, బైబిల్లో రాశారు. ఏడవడం వేరే, విలిపించడం వేరే. అమ్మాయా? ఆమోస్ విలిపించినాడు, అమ్మాయా? యేసుప్రభు విలిపించినాడు, అమ్మాయా? అలాంటి వాళ్ళకి మాటలు చెప్పండి. మూతి మీద దెబ్బ, చెంప మీద దెబ్బ, అలాగే పడిపోతున్నట్లు వాక్యాలు ఇవన్నీ రాశారు. ఇక్కడ మనం ఆత్మీయంగా మాట్లాడే సంగతులు శరీరానుసారంగా పోల్చుకోవటానికి వీల్లేదు కనుక వారందరూ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలిగిస్తుంది. వారందరూ ఆ మార్గం గుండా వెళ్ళారు. మన కొరకు బైబిల్లో రాసించినారు. పౌలు కన్నీరు కాచినాడు, తిమోతి కన్నీరు కాచినాడు, ఎపఫ్రతిమో కన్నీరు కాచినాడు, ఫిలోమోను కన్నీరు కాచినాడు, భక్సింగ్ గారు కన్నీరు కాచినాడు, ఆయన చదువుకుని వారు కన్నీరు కాచినారు. ఇదే మనం కూడా దేవుని యొక్క పరిచర్య కొరకై ఇలాగ ముందుకెళ్ళవలసిన వారమైనా కనుక మొదటిది ఏంటంటే, ఎందుకు సాక్ష్యం చెప్పాలి, ఎందుకు ప్రభుని గురించి మనం ఇతరులకు ప్రకటించాలా? మొదటి పాయింట్, ఇట్స్ ఎ హెవెన్స్ కమాండ్మెంట్, పరలోకపు ఆజ్ఞ. రెండవది లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయం 28వ వచనం. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. ఈయనకి సాక్ష్యం ఎక్కడ గుర్తొచ్చిందంటే, భూమి మీద ఉన్నప్పుడు సాక్ష్యం గుర్తు రాలేదు. ఎక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది? నరకానికి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది. ఈ మేడ్ ఎ రైట్ ప్రేయర్ టు ఎ రైట్ పర్సన్ అట్ ఎ రాంగ్ ప్లేస్ అట్ ఎ రాంగ్ టైం. సరైన ప్రార్థన సరైన వ్యక్తికి సరిగాని స్థలములో సరికాని పద్ధతిలో చేశాడు. ఈ ప్రార్థన ఆలకించబడిందే. ఆయనకి భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థన రాలేదు. కొంతమందికి భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థన, కన్నీరు, బాధ ఏమి రాదు. వాళ్ళు ఒక్కసారి పనులకు పాతాళానికి వెళ్ళిన వెంటనే ఎప్పుడు జీవితంలో ఏడవలేదురా, ఇదే మొదటిసారి. అది మొదటిసారే కాదు, అది జీవితాంతం. ఇంకా ఎప్పుడు నా జీవితంలో బాధపడలేదురా, మా అమ్మగారు తిట్టినా, మా నాన్నగారు తిట్టినా, ఇరుగు పొరుగు వాళ్ళు తిట్టినా, ఇప్పుడు బాధపడవలసి వచ్చింది. అది వేదనకరమైన స్థలం బైబిల్లో రాశారు. జీవితంలో ఎప్పుడు ప్రార్థన చేయలేదురా, క్రిస్మస్ రోజు కూడా. కానీ ఇప్పుడు నరకంలో ప్రార్థన చేస్తున్నారు. ఎవరు? మీ బంధువులు, మీకు పరిచయమైన వారు రక్షణ లేకుండా ఎవరైనా చనిపోయి ఉంటే, యేసు ప్రభుని నమ్ముకోకుండా చనిపోయి ఉంటే, వాళ్ళ పాతాళంలో ఉండి మిగతా వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఫలానా స్థలములో ఫలానా వాళ్ళు నాకు పరిచయమైన వారు ఉన్నారు, వారు రక్షణలోనికి రావట్లేదు, ప్రభువా వారు రక్షణలోనికి వచ్చినట్లు చేయి. అలా పాతాళం వైపు పరుగులు తీస్తున్న మనుషులను పరలోక రాజ్యంలోనికి చేర్చడానికి కొరకై ప్రార్థనలు చేస్తుంటే నరకము నుండి ప్రార్థన వస్తుంది. ఈ ప్రార్థనకు స్పందన ఏంటి? ఇట్స్ హెల్స్ క్రై, పాతాళం యొక్క కేకలు. సరే, ఇప్పుడు మీకు వాక్యం మీద ఇంక శక్తి లేదనుకుంటా కదా, కథలు చెప్పాలా, ముగించాలా?
చెప్పరేంటి? నాకు తెలుసు మీ కథ అంతా. మొదటి సెషన్ బాగుంటారు, రెండో సెషన్ ఏంటి డల్గా అవుతారు. అంటే కథలు చెప్పండి బ్రదర్. నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు కథలు చెప్పుకుని వట్టికి వాక్యమే చెప్పాలని. మీరు వట్టికి వాక్యం చెప్తే ఎక్కువ నిద్రపోతారు కదా, ఎందుకంటే బాగా అలసిపోయి ఇచ్చింటారు, కష్టజీవులు. కనుక సాతాను కూడా ఏం చేస్తాడంటే నేను బాగా చెప్పేటట్లు మీకు నిద్ర దయచేస్తున్నాడు కదా. పాతాళంలో నుండి కేకలు వస్తున్నాయి. మన ఇరుగు పొరుగు, మన బంధువులు, మనకు తెలిసిన వాళ్ళు, మన క్లాస్మేట్లు, జూనియర్స్, సీనియర్స్ కొంతమంది చనిపోయి ఉంటారు. వాళ్ళు ఇప్పుడు పాతాళంలో కేకలు వేస్తున్నారు. ప్రభువా, మా ఊర్లో, మా క్లాసులో, మా వీధిలో, మా ఇంట్లో, మా ఇరుగు పొరుగు స్థలాల్లో కొంతమంది ఇంకా రక్షణ లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సాక్ష్యం ఇవ్వడానికి పంపించండి. ఆ మీటింగ్లు జరుగుతున్నాయి కదా గుంటూరు జిల్లాలో, చాలా స్థలాల్లో జరుగుతున్నాయి. నిడుబ్రోల్లో కూడా జరుగుతున్నాయి, పొన్నూరులో కూడా జరుగుతున్నాయి కదా. వాళ్ళకి మా వాళ్ళు వెళ్ళరు ప్రభువా, వెళ్ళరా, మరేం చేయాలా? అక్కడికి ప్రవక్తలు పంపించు, మా ఇంటికే పంపించు స్పెషల్ స్పీకర్ని. అంత కుదరదమ్మా, వాళ్ళు చెప్పిన మాటలు వింటే చాలు. ఇప్పుడు మీ ఇంటికే పంపించడము కుదరదు. నాకు సహోదరులు ఉన్నారు ప్రభువా, వాళ్ళు కావాలంటే టీఏడి ఇస్తారు, వెళ్ళిన వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇస్తారు, ఏసీ రూమ్లో కూర్చుని పెడతారు, కార్లో రిసీవ్ చేసుకుని చెప్తాం మా వాళ్ళకి కావాలంటే. ఎందుకంటే నేను బతుకున్నప్పుడు ఎప్పుడు వాళ్ళని చూసుకోలేదు, ఇప్పుడైనా చనిపోయిన తర్వాత అవకాశం వచ్చింది. అందుకే అబ్రహాం గారు వాళ్ళని పంపించండి, మోషి ఇలాంటి వాడిని అంటే. ఇప్పుడు అక్కడ కుదరదు, ప్రవక్తలు అక్కడ ఉన్నారు, అక్కడ వాళ్ళ వాక్యం ప్రకటిస్తున్నారు, వాళ్ళు ప్రకటించేది వింటే ఇదే దేవుని వాక్యం మన దగ్గర ప్రకటించబడుతున్నప్పుడు మనం వాక్యానికి ఎలాగ స్పందిస్తున్నాము. కనుక ఎందుకు మనం సాక్ష్యం ఇవ్వాలంటే, మొదటిది హెవెన్స్ కమాండ్మెంట్, పరలోకపు ఆజ్ఞ. రెండవది హెల్స్ క్రై, పాతాళపు కేకలు. మూడవది అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 9వ వచనం. అపోస్తుల కార్యములు 16:9 మనం నిన్న చదువుకున్నాము, మరొకసారి చదువుదాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు అక్కడ నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనొచ్చున్నట్టు రాత్రి పౌలు నాకు దర్శనము కలిగెను. కనుక మూడవది ఏంటి? హీదన్స్ కాల్, అన్యులు మనల్ని పిలుస్తున్నారు. ఎవరు అన్యులు అంటే? కొంతమంది అభిప్రాయం ఏంటంటే అన్యులు అంటే దళితులు, యూదులు అంటే దళితేతరులు అని అనుకుంటారు. అంత సీన్ లేదు ఇక్కడ, వాళ్ళకి లేదు వీళ్ళకి లేదు. మళ్ళీ వీళ్ళు ఏమనుకుంటారు కొంతమంది, దళితులు మేము యూదులము, దళితేతరులు యూదులు కాదు అన్ని జనులు అని. నాకు కొంతమందిని పరిచయం చేస్తుంటారు, బ్రదర్ వీళ్ళు అన్యులండి అని. నేను అప్పుడు చెప్తున్నా మీరు యూదులా అండి అని. మనం అందరము అన్యులమే, ఒక్కళ్ళు యూదులు, వాళ్ళే యూదులు, వాళ్ళే జ్యూస్. మిగతా క్రైస్తవులైనా, క్రైస్తవేతరులైనా, దళితులైనా, దళితేతరులైనా, ఎరికల వాళ్ళైనా, ట్రైబుల్ అయినా, ఇంక ఏ జాతి భూమి మీద, ఆఫ్రికా, అమెరికా, ఇంక ఏ దేశంలో వాళ్ళైనా యూదుల తప్ప మిగతా వాళ్ళంతా ఎవరు? అన్యులు. కనుక మీరు ఎవరికైనా పరిచయం చేసేటప్పుడు వీళ్ళు అన్యులండి అని పరిచయం చేయొద్దండి. వాళ్ళు అన్యులండి అంటే అర్థం ఏంటి? మీరెవరు? ఎవరేంటి? యూదులు. యూదులా? కాదు, మనం అందరము అన్యులమే. అయితే దేవుని యొక్క వర్తమానం అన్యులకు ప్రవక్తగా లేదా అపోస్తులుగా ఉండేటి కొరకే దేవుడు అపోస్తులైన పౌలును సిద్ధపరిచినాడు. అందుకే ఆయన యూదులతో అన్నాడు, నేను ఇందాక మీకు ప్రకటించినాను, మీరు వినలేదు, ఇప్పుడు నేను అన్నజనుల దగ్గరికి వెళుతున్నాను. దేవుని యొక్క వాక్యం అలాగ అన్నజనుల దగ్గరికి తీసుకురాబడింది. ఆ వాక్యం వ్యాపించి 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 మనలాంటి వాళ్ళ దగ్గరికి కూడా వచ్చి, కనుక అది యూరోప్లో ఆరంభించబడిన పరిచర్య అలా క్రమేణా వస్తుంది. మన భారతదేశాన్ని కూడా ఈ దేవుడి యొక్క వాక్యం తాకింది. బహుశా మొట్టమొదట యేసుప్రభు శిష్యుడు తోమా ద్వారా వాక్యం వచ్చింది. ఆ తర్వాత కొంతమంది మిషనరీస్ ద్వారా వాక్యం వచ్చింది. ఈస్ట్ ఇండియా కంపెనీ, కొంతమందికి హిస్టరీ తెలుసు అనుకుంటా కదా, ఇది చెప్తే ఇష్టమా? మిషనరీలు ఎప్పుడు ఒకళ్ళొకళ్ళు అక్కడ గుంపులు గుంపులుగా వచ్చినారు. నేను చెప్పాను కదా, గుంటూరు జిల్లాకి జాన్ హేయర్ అనే మిషనరీ వచ్చినాడు, ఒంగోలు జిల్లాకి క్లౌ అనే ఒక మిషనరీ వచ్చినాడు, నెల్లూరు జిల్లాకి కోల్ అనే ఒక మిషనరీ వచ్చినాడు. ఇలా 3-4 మిషనరీలు వచ్చేవాళ్ళు, ఒక్కొక్క జిల్లా ప్రాంతానికి వెళ్ళేవాళ్ళు. అలాగే గుంటూరు జిల్లాకి ఆయన వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి సిద్ధపరిచిన.
ఒంగోలు జిల్లా చాలా ఆశ్చర్యమైన సంగతి. మీలో కొంతమందికి తెలుసు, ఎప్పటికీ రైల్వే స్టేషన్ దిగిన తర్వాత ఆ కిందికి దిగి వస్తుంటే ఒక పేట కనిపిస్తుంది, దాన్ని క్లౌపేట అంటారు. దాదాపు కొన్ని వీధులు అక్కడ కనిపిస్తున్నాయి. అంటే ఆ దొరగారి పేరు గుర్తుండటానికి కొరకే ప్రభుత్వం ఆయన సేవలు గుర్తించి ఆయన ఘనత కొరకే ఆ స్థలాన్ని అంతటినీ క్లౌపేట అంటారు. మీకు తెలుసో తెలియదు, 1858వ సంవత్సరం బహుశా మే 21వ తారీఖు అనుకుంటా, ఒంగోలుకి దగ్గరలో ఒక కాలువ ఉంది, వంక అంటారు. వంక వాగా గుంటూరు జిల్లాలో ఏమంటారు దాని పేరు? వాగేది పేరేంటి అంత తెలిస్తే ఇక్కడ అనుకుంటామంట. మన చుట్టూ తప్ప ఇంక మనకి ఏం తెలియదు. బావిలో కప్పలంటే ఎక్కడుంటారంటే ఇక్కడే, ఎక్కడ మందిరాల్లో. వాళ్ళు ఏమనుకుంటారు, మాకు అంతా తెలుసు అనుకుంటారు. మీకు అంతా తెలుసా లేదనేది బయటికి వెళ్తే తెలుస్తుంది మనం బావిలో కప్పలమా కాదా అని. నేను ఇలాగ చెప్తున్నా మీకేమనిపిస్తుంది, మాకు సిలువ తప్ప ఏమీ తెలియదు ప్రభువా. సిలువ తెలుసని ఎవరు చెప్పారు? సిలువ తెలిస్తే అన్నీ తెలిస్తే. పౌలు అన్నీ మాట్లాడాడు కదా, వాక్యం ఎలా ప్రకటించినాడంట, నేను వాక్చాతుర్యముతోనూ మనుష్య జ్ఞానముతోనూ కాకుండా పరిశుద్ధాత్మ శక్తితోనూ దేవుని శక్తితోనూ వారికి విశదముగా సంగతులు తెలియజేసినాడంట. కనుక యేసు ప్రభు కూడా ఉపమానాలతో అనేకం బోధించినాడు. అంటే ఉపమానాలు చెప్పాలంటే ఏముండాలి? బయట జ్ఞానం ఉండాలా. బయట సంగతులు ఏం జరుగుతున్నాయి జ్ఞానం లేకపోతే ఉపమానాలు ఎలాగొస్తాయి? ఉపమానాలు రాకపోతే ప్రజలకు వాక్యం అర్థం కాదు, ప్రజలకు వాళ్ళకి వాక్యం అర్థం కాకపోతే బయటికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పారు అన్నమ్మా నిద్ర ఫుల్గా వచ్చింది అని అనుకున్నా. అక్కడ క్లౌదొర గారు ఇది చాలా ఆశ్చర్యం. నేను కూడా చదివినప్పుడు చాలా ఆశ్చర్యపడ్డాను, ఇది సాధ్యమా అని. ఆ సంవత్సరం ఆ రోజు ఉదయకాలం దాదాపు 8 గంటలకి ఆ వాగులో దిగాడు. ఆ వాగు పేరు ఏంటంటే ఇప్పుడైనా తెలుసా కొంతమంది కన్నా? కాదు, గవర్నమెంట్ పేపర్లు ఎప్పుడు వస్తూనే ఉంటుంది అది. గుండ్లకమ్ము విన్నారా ఎవరన్నా? ఒంగోలు జిల్లా వాళ్ళు ఎవరు లేరా? గుండ్లకమ్మ వాగు అంటారు. అక్కడ ఒక పెద్ద రిజర్వాయర్ కట్టబోతున్నారు. చాలా ఎత్తిపోతల పథకం, గవర్నమెంట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఆ వాగులంటే ఇప్పుడంటే నీళ్లు ఉండవు అనుకోండి, తక్కువ ఉంటాయి. అప్పట్లో చాలా నీళ్లు. ఆ నీళ్ళలో దాదాపు ఆయన ఇక్కడేమంటారు మీరు, రెస్ట్ నడుములోతు దాకా దిగి ఆశ్చర్యకరమైన సంగతి నేను చదివినది హిస్టరీ, క్రిస్టియన్ మిషనరీ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే బుక్లో ఉంది. ఎవరైనా కావాలంటే చదవచ్చు, కానీ బుక్ ఇయ్యను. ఆ రోజు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇక్కడ గుంటూరు జిల్లా మిషనరీ, నెల్లూరు జిల్లా మిషనరీ, ఆ ఒంగోలు జిల్లా మిషనరీ, వీళ్ళు ముగ్గురు కలిసి సేవ చేస్తే దాదాపు 2001 వ్యక్తి, అంటే 2001 మనుషులు రక్షించబడితే వాళ్ళందరికీ బాప్తిసం ఇచ్చడానికి ఒకే ఒక స్థలం చూసుకున్నారు. అదే సెంటర్ ఉంటుంది నెల్లూరుకి, గుంటూరుకి, ఒంగోలుకి అని. ఒంగోలు అల్లంత దూరాన ఉన్న గుండ్లకమ్మ వాగులో ఆయన నిలబడి ఉదయకాలం 8 గంటలకు నిలబడితే క్లౌదొర గారు 2001 మందికి బాప్తిసము సాయంకాలం 5 దాకా ఇచ్చాడంట. దిస్ ఇస్ ఆంధ్ర హిస్టరీ ఆఫ్ ఏ క్రిస్టియన్ మిషనరీ. చూడండి, ఈ దినాల్లో మనకి 50 మంది బాప్తిసం ఇవ్వాలంటే ఒక 3-4 సేవకులు నిలబెడతారు, ఒక్కోళ్ళకి 10 మంది అని. ఎందుకంటే ఆ తర్వాత ఇంకా వాళ్ళకి స్టామినా కష్టం, నీళ్ళలో నిలబడి కాళ్ళు చేతులు కష్టమైపోతాయని. 2001 మందికి ఒక వ్యక్తి బాప్తిసం ఇవ్వడం అనేది ఇట్స్ ఎ హిస్టారికల్ ఫ్యాక్ట్, హిస్టారికల్ ఈవెంట్. ఇట్స్ ఎ హిస్టారికల్ మినిస్ట్రీ ఆఫ్ ఎ మిషనరీస్ డన్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆ తర్వాత వారందరికీ 2001 మందికి బాప్తిసం ఇవ్వడానికే సాయంకాలం 5-6 అయితే హస్త నిక్షేపణ. ఇప్పుడు ఈ 3 మిషనరీలు కలిసి అదే గుండ్లకమ్మ వాగు కళ్ళంత దూరాన్ని ఒక అడవిలోనికి వచ్చి వారిని 3 గుంపులుగా చేసి వీళ్ళు హస్త నిక్షేపణ ఇస్తే ఉదయకాలం 8 అయిందంట. మనం ఏమనుకుంటున్నామంటే మేమే చేస్తాం ఎంత చేస్తున్నాం బ్రదర్ అనుకున్నాం. ఎవరు చెప్పారు మనం చేస్తున్నామని? వాళ్ళు చేస్తున్నది నాలో కరెంట్ లేదు తెలుసా, రోడ్లు లేవు తెలుసా, భోజనం పెట్టే వాళ్ళు దిక్కులేదు తెలుసా. మన భోజనం మనకు పడదు, మన నీళ్లు మనకు పడవు. ఆ దినాల్లో ఫారినర్స్ వస్తే వాళ్ళు వెస్టర్న్ స్టైల్ టాయిలెట్ లేకపోతే వాళ్ళకి టాయిలెట్ రాదు, వాళ్ళు ఫేస్ చేసినారు. వాళ్ళు బ్రెడ్ లేకపోతే వాళ్ళు అన్నం తినలేరు, వాళ్ళు ఫేస్ చేసినారు. వాళ్ళ మామూలు మినరల్ వాటర్ లేకపోతే వాళ్ళు జీవించలేరు, వాళ్ళు జీవించినారు. ఇది దాదాపు ఎప్పుడు 100 సంవత్సరాల పై క్రితమే జరిగిన సంగతులన్నీ. ఇవన్నీ ఒకే ఒక దాని కొరకాయి. దేని కొరకు? దేవుని నామాన్ని గురించి సాక్ష్యం ఇచ్చి ప్రకటించి దేవుని ప్రజలను సిద్ధపరచుట కొరకాయి. అలాగూ ఈ ప్రాంతంలో దేవుని యొక్క వాక్యం వ్యాప్తి చెందింది. తర్వాత కాలం వచ్చినప్పుడు
దేవుడు తన దాసుడైన భక్త్ సింగ్ గారిని చదువుకున్న వారిని తీసుకొని వచ్చినాడు. వారి ద్వారా ఇంకా అనేకులు రక్షణార్థమైన వెలుగులోనికి వచ్చినారు. ఇప్పుడు ఎంతో మంది ప్రయాసపడినారు, కన్నీరుగా వచ్చినారు. దాదాపు 150 సంఘాలు ఏర్పడినాయి. గుంటూరు జిల్లాను గురించి నా భారము, నా వేదన, నా కన్నీరు, నా అంగలార్పు ఏంటంటే 150 సంఘాలు ఉన్నాయి మాకు అని అతిశయించడం కంటే ఈ 150 సంఘాలను కాపాడుతూ మిగతా ఇంకా పరిచయం వృద్ధి చేయటానికి ఇక్కడ కూర్చున్న సేవకుల్లో, బోధకుల్లో, విశ్వాసుల్లో, సేవకురాల్లో, పరిచారకుల్లో ఎవరైనా కంకణం కట్టుకొని కన్నీరు కార్చేవారు ఉన్నారా? అధికారం చేసేవాళ్ళు కాదు, అజమాయిషి చేసేవాళ్ళు కాదు, కాని పనులు చేసేవాళ్ళు కాదు. ఈ దాని కొరకే నేను కాపాడుతా. ఎలా కాపాడతాను బ్రదర్? ఎలా కాపాడాలి? ఒక్కటే సాధనం, మోకరించి కన్నీళ్లు కార్చటం. ఎవరు కారుస్తున్నారా కన్నీళ్లు తెలియదు, కానీ కాపాడేవాడు దేవుడు. అందుకే మనం రాత్రి చదువుకున్నాం కదా, ఐగుప్తులో నుండి నీ ఒక ద్రాక్షవాళ్ళని తెచ్చితివి, దాన్ని ఇక్కడ నాటితివి, అది వృద్ధి పొందింది, శాఖోపశాఖలుగా వ్యాపించింది. ఇప్పుడు దాని కంచెని నీవు తీసివేసితివేమి? కంచె దేవుడు తీసేసినాడు. కొంతసేపు ఎందుకో తెలియదు, దాంట్లోనికి అమాలేకీలు, ఫిలిస్తీయులు, మిద్యానీయులు అందరూ ప్రవేశించినారు. ఇశ్రాయేలీయులు నష్టపోయారు. అయితే ప్రభుకు స్తోత్రాలు. 1948 సంవత్సరం మే దేవుడు ఆ దేశానికి కూడా స్వాతంత్రం అనుగ్రహించినాడు. ఇప్పుడు ప్రపంచంలో విశ్వవిఖ్యాతిగాంచిన నోబెల్ లారెట్స్లో దాదాపు 80% ఇజ్రాయెల్ యొక్క ఆరిజిన్ కలిగిన వారే ప్రపంచంలో విస్తరించినారు. దేవుడు ఆ సామాన్యమైన దేశాన్ని అసమానమైనదిగా ఆశీర్వదించడానికి సంకల్పించినాడు. అలాంటి వాళ్ళు ఈ దినాన్ని ఇక్కడ లేరా? ఇక వచ్చి కూర్చొని 2 రోజులు మీటింగ్ జరిగినా పర్వాలేదు, వద్దు, ఆ సాంప్రదాయమే వద్దు. ఇదిగో ప్రభువా నేనున్నా, నన్ను కూడా వాడు. ఎంతోమంది మిషనరీలు అడుగుపెట్టిన స్థలం ఇది. విలాస్ భక్త్ సింగ్ గారు చదువుకుని వారు సంచరించిన స్థలం ఇది, వారు కన్నీరు గార్చిన స్థలం ఇది, వారు నీడబడిన స్థలం ఇది, వారు అడుగులు నడిచిన స్థలం ఇది, వారి కాళ్ళ ధూళి దుమ్ముబడిన స్థలం ఇది. ఇలాంటి దేశంలో నన్ను కూడా పుట్టించావు, ఇలాంటి రాష్ట్రంలో నేను కూడా జన్మించినాను, ఇలాంటి జిల్లాలో నేను కూడా బ్రతుకుతున్నాను, నన్ను వాడుకోవా. ఇలాంటి తృష్ణ ఆశ కలిగిన వ్యక్తి ఒక్కరైనా దేవుడు అలాంటి వారి కొరక ఇక్కడ చూస్తాడు. ఈ యెరూషలేములో సాక్ష్యం ఇచ్చినట్లు రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వాల్సింది. ఇప్పుడు దాకా ఎన్ని విషయాలు మనం చూసినాం. ఎందుకు సాక్ష్యం ఇవ్వాలని? 3 అంతేనా? మొదటిది హెవెన్స్ కమాండ్మెంట్, పరలోకపు ఆజ్ఞ. రెండవది హెల్స్ క్రై, పాతాళం కేకలేస్తుంది. మూడవది హీదన్స్ కాల్, అన్యులు పిలుస్తున్నారు, మాకొచ్చి సహాయం చేయండి, మాకొచ్చి సహాయం చేయండి. 4వది చూసి ముగిస్తామా? కొరింథీ పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. 2 కొరింథీ 5:14. 2 కొరింథీ 5:14. 2 కొరింథీ 5:14. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయించినది, ఎలాగనక అందరి కొరకు ఒకడు మృతి పొందాను గనక అందరిను మృతి పొంది 15 జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందనని నిశ్చయించుకొనుచున్నా. క్రీస్తు ప్రేమ మమ్మల్ని హార్ట్స్ కన్స్ట్రెయింట్, ఉదయం మమ్మల్ని బలవంత పెడుతుంది. ఎందుకంటే సువార్త ప్రకటిస్తున్నారు. కొంతమంది క్రైస్తవేత్తలు చెప్తారు కదా, మీకు డబ్బులు ఎక్కడి నుండి వస్తాయ్యా? డబ్బులు ఎక్కడి నుండి వస్తే తీసుకునే వాళ్ళు ప్రకటించేది ఎంతకాలం ప్రకటిస్తారు? ఉదయంలో నుండి వస్తుంది. ఎవడన్నా మీకు అడిగాను ఈ ప్రశ్న, డబ్బులు ఎక్కడి నుండి వస్తాయంటే చెప్పు రా. ఇక్కడ ఉదయంలో నుండి వస్తుంది. ఈ డబ్బు, ఈ భారము, ఈ త్యాగము, ఈ ఆసక్తి, ఈ ఘనత, ఇదంతా ఎక్కడి నుండి వస్తుందంటే ఈ సామాన్యమైన హృదయంలో మట్టి ఘట్టములో మహిమైశ్వర్యం ఉంచిన దేవుని ద్వారా ఇది కలుగుతుంది. మరొకసారి చెప్తా, గుంటూరు జిల్లా విషయం నాకు 2 భారాలు. 15 ఏళ్ల నుండి ఇక్కడ నేను పరిచయం చేస్తున్నాను. దేవుని యొక్క కృపను బట్టి, మీ సహవాసం, ప్రార్థనలను బట్టి. మొదటిది ఏంటంటే రక్షణ లేని కొంతమంది అయినా రక్షించబడాలి. రెండవది ఏంటంటే రక్షించబడి సంఘాలుగా ఉన్నవారు వర్ధిల్లి విస్తరించి ఇంకా అనేక స్థలాలలో శాఖోపశాఖలుగా వ్యాపించి గుంటూరు జిల్లాలో
ఏ ఊరు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువకు సమీపముగా పరలోక ప్రత్యక్షత కలిగిన దేవుని దర్శనములో ఉన్న సంఘం మినహాయింపుగా వేరుగా ఉండకుండా ప్రతి స్థలములోనూ ఆ దైవ నిర్ణయం ప్రకారము, పరలోక ప్రణాళిక ప్రకారం, దేవుని యొక్క సంకల్ప ప్రకారము దేవుని యొక్క సంఘాలు స్థాపించబడాల. దీని కొరకు ప్రభువా నేను ఇక్కడ ఉన్నా. మనం ఏం చేయాల్సిన పని లేదు, ఒక్కటే కన్నీళ్లు ప్రార్థన చేసగలిగే వాళ్ళు ఉంటే మిగతా పనులన్నీ దేవుడు చేస్తాడు. మనం ఏమి అవమానేసి మిగతావన్నీ మనం చేస్తాం. అందుకని అది చేసేవాళ్ళు ఎవరు దాన్ని చేస్తారు? అందుకే అపోస్తలుడైన పౌలు ఎందుకు ఈ వాక్యం ప్రకటిస్తున్నాడు? ఆయనకి ఎవరు డబ్బులు ఇచ్చినారు? పైనుండి ఇచ్చినారా? పక్కన వాళ్ళు ఇచ్చినారా? ఇరుగు పొరుగు వారు ఇచ్చినారా? ఒక కొడతామంటే చంపేస్తామంటే రాళ్లతో కొట్టి ఒక కుక్కను లాగినట్లు వీధుల్లో లాగుతుంటే ఆకాశము నుండి కలిగిన దర్శనం నాకు నేను పిచ్చి పట్టింది అంటే నీకు బాగా చదువుకున్న గమాలేల పాదాల దగ్గర మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుని అమెరికాలో పనిచేస్తే డాలర్లు వస్తే బతికొచ్చు కదా తమ్ముడు, ఎందుకు ఇలాగ చేసుకుంటున్నావు? అలాగ వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు. బహుశా అపోస్తలుడైన పౌలుకి ఇవన్నీ చెప్తున్నారేమో. ఇవన్నిట్లో నుండి ఆయన తప్పించబట్టానికి ఇష్టపడ్డాడు. నేను ఒక విషయం చెప్పిన, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సువార్థికుడు డాక్టర్ బిల్లీ గ్రహాం. అపోస్తలుడైన పౌలు ఈ దినాల్లో ఉండింటే ఆయన సంధించకుండా ఉండే ఒక్క మనిషి కూడా సువార్త లేకుండా ఉండేవాడు కాదని బైబిల్ పండితుల అభిప్రాయం. పౌలు దినాల్లో విమానాలు లేవు. ఆయన ధ్వనిలోనే ప్రయాణం చేసినాడు, ఓడల్లో ప్రయాణం చేసినాడు. ఇంటర్నెట్ లేదు, ఫేస్బుక్ లేదు, ట్విట్టర్ లేదు, ఏంటి ఇంకో గ్రాము లేదు, తులము లేదు. అలాంటి దినాల్లో ఆయన దేవుని వాక్యం ఇంత విరివిగా ప్రకటిస్తే ఈ దినాల్లో మనకు అన్నీ ఉండి మనం ప్రకటించలేకపోతున్నాం. ఈ అన్నీ ఉండి సద్వినియోగం చేసుకుని ఎక్కువ మందికి సువార్త ప్రకటించగలిగిన ఒకే ఒక వ్యక్తి ఈ దినాల్లో డాక్టర్ బిల్లీ గ్రహాం. ఆయన రక్షించబడే దేవుని సేవ విరివిగా సాగిస్తున్న దినాల్లో అమెరికాలో 2 పార్టీలు ఉంటాయి. మన ఆంధ్రాలో ఉన్నట్టు లెక్కలేని పార్టీలు ఉండవు అక్కడ. డెమోక్రటిక్, రిపబ్లిక్ పార్టీ. ఆ 2 పార్టీలు వాళ్ళు అమెరికా అధ్యక్షుని ఎన్నుకునేటప్పుడు వాళ్ళిద్దరు రాజీకి వచ్చి, ఇప్పుడు మనం పోటీ చేయాల్సిన అవసరం లేదు. డెమోక్రటిక్ నుండి ఒకళ్ళు, రిపబ్లికన్ పార్టీ నుండి ఒకళ్ళు పోటీ చేయడం వాళ్ళకి ఆనవాయితీ. ఇద్దరే పోటీ చేస్తారు. మన మాదిరి 5 పార్టీలు వచ్చి తర్వాత ఎవళ్ళు మెజార్టీ వస్తే వాళ్ళు గెలిచేది కాదు వాళ్ళ సాంప్రదాయం. కనుక ఆ 2 పార్టీ నాయకులు కూర్చొని ఏమన్నారంట, మన ఏ పార్టీ నుండి ఈ సంవత్సరము మన అమెరికాకి అధ్యక్షుడు వద్దు ఈ టర్మ్కి, మరి ఎవరు కావాలా? ఎవరో ఒకరు ఉండాలి కదా, లేకపోతే ఎట్లా? మన అమెరికా దేశానికి దేవుడు ఇచ్చిన వరమైన బిల్లీ గ్రహాం గారు ఉన్నారు, ఆయనకు మనం ఈసారి అవకాశం ఇస్తాం. ఓ గ్రేట్, ఫ్లాషింగ్ ఐడియా, నైస్ ఐడియా. సరే మనం వెళ్ళి ఆయన కలుస్తామన్నారు. ఆ 2 పార్టీ నాయకులు వచ్చినారు. వాళ్ళు బిల్లీ గ్రహాం గారికి వర్తమానం పంపించినారు, ఇలాగ రిపబ్లికన్ డెమోక్రటిక్ పార్టీ నాయకులు వచ్చినారు, మిమ్మల్ని కలవాలనుకుంటున్నారని. సరే ఆయన వాళ్ళని కూర్చోమని చెప్పినారంట మీటింగ్ హాల్లో. ఆయన కొద్దిసేపు అయిపోయిన తర్వాత ఇంట్లో నుండి ఆయన హాల్లోకి వచ్చినారు. వాళ్ళిద్దరు కలిసినారు, 2 పార్టీ వాళ్ళు కలిసినారు. వాళ్ళని చూసి ఈయనకి చాలా సంతోషమైంది. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ అమెరికా అన్నాడంట. నేను అమెరికా కొరకు ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళు అన్నారంట, మీరు అమెరికా కొరకు ప్రార్థన చేస్తున్నారని మాకు కూడా తెలుసు, అందుకే మేము వచ్చినాం మీ దగ్గర మాట్లాడటానికి. ఏంటి అని అంటే అప్పుడు వాళ్ళు చెప్పారంట, ఈ 2 పార్టీలు మేము ఏకగ్రీవంగా ఒకటి తీర్మానం చేసుకున్నాం. అదేంటంటే పోటీలు లేకుండా ఏకగ్రీవముగా మీరు కూడా అమెరికా దేశపు అధ్యక్షుడిగా 4 సంవత్సరాలు ఈ గురుతర బాధ్యత భరించాలని సవినయముగా మనవి చేస్తాం. మనమైతే ఏమని ఇంకా మనకి అట్లాంటిది వస్తే కదా, మనమైతే ఏమంటే అబ్బా దేవుడు ఏం చేశాడన్నా, నేను ఉన్న దగ్గరికి వచ్చిందన్నా, అస్సలు ప్రార్థన కూడా చేసుకోలేదన్నా, వాళ్ళే వచ్చి ఒక విజన్ ఏం చేస్తుంది అనే దానికి నేను చెప్తున్నా. విజన్ పక్కన తప్పించడానికి రకరకాలవన్నీ వస్తాయి. మనలాంటి వాళ్ళు ఈజీగా తప్పిపోతాం. అప్పుడే ఎప్పుడో లూప్ లైన్లో ఉంటాం. కొంతమంది లైన్ కూడా దాటి స్టేషన్ దాటేసి వెళ్ళింటారు వీధుల్లోకి. అలాంటి వాళ్ళని మీరు చూసింటారు మన సంఘాల్లోనే. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము లైన్లోనే ఉన్నాం, సిగ్నల్ వస్తే పోతామని అనుకుంటారు. లైన్ కాదా, లూప్ లైన్లో కూడా లేవు. లూప్ లైన్లో లేకపోయినా పర్లేదు, స్టేషన్లో కూడా లేవు. స్టేషన్ దాటి ఎక్కడో వీధుల్లో తిరుగుతున్నాను. ఎప్పుడు స్టేషన్కి రావాలా, ఎప్పుడు లూప్ లైన్లో ఉండాలి, ఎప్పుడు మెయిన్ లైన్కి రావాలి, ఎప్పుడు సిగ్నల్ పడాలి, ఎప్పుడు వెళ్ళాలి, అంతలోగా డాష్. ఇప్పుడు బిల్లీ గ్రహాం గారు ఏం చెప్పారంటే, చెప్పమంటారా? ఆయన అన్నాడు, ఇట్స్ ఎ స్మాల్ జాబ్, I cannot work this much job. I am already in a big job.
ఐ డోంట్ లైక్ టు క్విట్ దట్ బిగ్ జాబ్. ఐ ఆమ్ సారీ నాట్ టు కంప్లైన్ విత్ యువర్ రిక్వెస్ట్. మీరు చెప్పిన ఉద్యోగం చాలా చిన్నది, నేను ఇప్పుడు పెద్ద ఉద్యోగం చేస్తున్నా. ఆ పెద్ద ఉద్యోగం అంటే నేను ఈ చిన్న ఉద్యోగానికి రాలేనని తెలియచేయడానికి విచారిస్తున్నా. మీరు చెయ్యి దాగి వెళ్ళొచ్చు. మీరు కాదు, మాకు వెళ్ళేటప్పుడు టీ ఎవరు ఇస్తారా అని మీరు అనుకుంటున్నారు. విలికిరం గారు వచ్చిన వాళ్ళకి చెప్పిన సంగతి, ఉదయం వచ్చింటే వాళ్ళకి చెప్పిన సంగతి ఇది. ఇట్స్ ఏ స్మాల్ జాబ్, ఐ డోంట్ వాంట్ ది స్మాల్ జాబ్, ఐ మీన్ ఏ బిగ్ జాబ్. ఒక దర్శనం ఏం చేస్తుంది చూడండి, ఒక వ్యక్తిని సువార్త ప్రకటించేది ఆయనకి ఏంటంటే బిగ్ జాబ్. అమెరికా ఏంటంట, అమెరికా అధ్యక్షుడిగా ఉండేది స్మాల్ జాబ్. అమెరికా అధ్యక్షుడిగా ఉండేదే స్మాల్ జాబ్ అంటే ఎల్డర్గా ఉండేది ఎలాంటి జాబో ఊహించుకో. చెక్ బుక్ ఎలాంటి జాబో ఊహించుకో. కానక కౌంట్ చేసింది ఎలాంటిదో ఊహించుకో. కిచెన్ ఎలాంటిదో, మిగతావన్నీ ఊహించుకో. వాట్ ఆర్ ఆల్ ది జాబ్స్? దీనికి పోట్లాట, పోట్లాట, పోట్లాట. నా పెర్రాయి, నా పెర్రాయి, నా పెర్రాయి, నా పెర్రాయి. ఎక్కడా సిగ్గు తగి ఉన్నది, విషాదము తగినది. నీకు విజన్ ఉంటే విజన్లో నేను తొలగవు, ఇలాంటి ఆకర్షణలన్నీ వస్తాయి. నో, దిస్ ఇస్ స్మాల్ జాబ్ బ్రదర్, ఐ కెనాట్ డూ దిస్, ఐఎమ్ ఆల్రెడీ ఇన్ ఎ బిగ్ జాబ్. నాకు ఇప్పుడే పెద్ద ఉద్యోగంలో ఉన్నాను, ఇచ్చిన ఉద్యోగానికి నేను రాలేను. అందుకే ఆయన అది మొదలుకొని ఈ రోజు దాకా అమెరికా అధ్యక్షుడిగా ఉండటానికి ఎంతమంది వచ్చి బలవంతం చేసినా నో, ఒప్పుకోలేదు. ఆయన పని ఒక్కటే, ప్రపంచానికి యేసుక్రీస్తు ప్రభు వారిని పరిచర్యం చేయొచ్చు. దట్స్ ఎ బిగ్ జాబ్. ఆ జాబ్ తీసుకుంటూనే ఉన్నాడు. ఇంకా ఆయన కూడా మనుషుడే కదా, పాపం ఎంతకాలం చేస్తాడు. దేవుడు ఆయనకు వయసు పైబడిపోయింది. ఇప్పుడు ఆయన భక్సింగ్ గారు లాంటి వ్యాధి వచ్చింది. ఆయన కూడా పార్కిన్సన్స్ అంటారు. అంటే చేతులు కాళ్ళు వణకుతాయి, తలంతా వణకుతుంటుంది, వాళ్ళు ఏం పట్టుకోలేరు, కూర్చోలేరు, నడువులేరు, వాళ్ళకి వేరే వాళ్ళు సాయం చేయాల. ఇప్పుడు ఆయన పడక మీద ఉన్నాడు. సంగతి ఏంటంటే క్రీస్తు కొరకై మనం జీవించే దగ్గర మనకున్న దర్శనం ఉంచే నథింగ్ విల్ డీవియేట్ us. ఏది మనల్ని ఎంత మాత్రము పక్కన తీసి. అందుకే పౌలు అన్నాడు, నేను ఆ గురి వద్దకే పరిగెత్తుతున్నాను. ఎందుకని? గురి ఎలాగొచ్చింది? దర్శనం ఉంది కానీ గురి వచ్చింది. మనకు గురి ఎందుకు లేదు? దర్శనం లేదు కానీ గురి లేదు. కనుక మనకి ఏదో రక్షణ పట్టుకున్నా, బయలు పట్టుకుంటున్నా, వస్తున్నాం, ఆదివారం వెళ్తున్నామండి, మందిరానికి పాటలు పాడేశారండి, వాక్యం చెప్పేశారండి, బాగా సరదాగా ఉందండి, చాలా బాగా చెప్పేశారండి. ఏంటి కథలు? ఎంతకాలం ఇక్కడే ఉంటావు ఏబిసిడీల్లో? ఎంతకాలం ఒకటో తరగతిలోనే ఉంటావు? మంచిది, స్కూల్కి చేరావు మంచిదే, రక్షించబడ్డావు మంచిదే, మందిరానికి వస్తున్నావు మంచిదే. మరి రక్షించబడి మందిరానికి వచ్చుతో స్కూల్కి చేరడంలో సమానము. కిండర్గార్టెన్, కేజీ, ఎప్పుడు కేజీలోనే ఉన్నాడు. మా వాడండి చదువుతున్నాడు, ప్రార్థన చేయండి. ఎన్నేళ్ళక్క? 20 ఏళ్ళు. ఏం చదువుతున్నాడు అక్క? కేజీలో ఉన్నాడు. వాళ్ళని చెప్తారా అట్లా? ఎంత సిగ్గు కదా, 20 ఏళ్ళ అబ్బాయి కేజీలో ఉన్నాడంటే. ప్రభు మనల గురించి అలాగే సిగ్గుపడుతున్నారు. ఎంతకాలం అయింది పొన్నలు రక్షించబడి? చాలా ఏళ్ళు, 20 ఏళ్ళు అయింది. ఏం చదువుతున్నారు? పిహెచ్డినా? అప్పుడే ఎంతదా? మరి ఏం చదువుతున్నారు? ఎంఎస్సీనా? అప్పుడే ఎంఎస్సీనా? ఏం చదువుతున్నారు? బిఎస్సీనా? అప్పుడే బిఎస్సీనా? 20 ఏళ్ళంటే ఇంకా బిఎస్సీని అంటున్నారండి. కాదు ప్రభు, ఇంకా ఇప్పుడు ఏబిసిడీలు నేర్చుకున్నారు, ప్లే క్లాసులో హిమ్స్ నేర్చుకుంటున్నారు, ఇంటికి వచ్చి చెప్పేస్తున్నారు. ఇంకా ప్లే క్లాసా? ఇంకా రైమ్స్ నేర్చుకుంటున్నారా? ఇంకా ఏబిసిడీలా? ఇంకా బొమ్మలా? ఇంకా రక్షణ? ఇంకా బాప్తిస్మం? ఇంకా ఇదే ప్రాథమికమైన మూలోపదేశాల్లోనే ఉన్నారా? క్రీస్తు కొరకై ఎదిగిన బలమైన సింహాలుగా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈ 2 కూడికల దినాల ద్వారా ఒక్కరున్నా చాలు. ఒక్కరు, ఒకే ఒక్కరు. దేవుడు అలాంటి వాళ్ళ కొరకు చూస్తున్నాడు. అబ్రహాం ఒక్కడే వచ్చినాడు, ఇస్సాకు ఒక్కడే నిలబడ్డాడు, యాకోబు ఒక్కడే వచ్చాడు, యోసేపు ఒక్కడే వచ్చాడు, మోషే ఒక్కడే వచ్చాడు, యెహోషువ ఒక్కడే వచ్చాడు, సమూయేలు ఒక్కడే వచ్చాడు, దావీదు ఒక్కడే, సొలొమోన్ ఒక్కడే, ఎజ్రా ఒక్కడే, నెహెమ్యా ఒక్కడే, ఇర్మియా ఒక్కడే, యెహెజ్కేలు ఒక్కడే, మీకా ఒక్కడే, నహూము ఒక్కడే, ఆమోస్ ఒక్కడే, హబక్కూకు ఒక్కడే, మలాకి ఒక్కడే, బాప్తిస్మిచ్చే యోహాను ఒక్కడే, పేతురు ఒక్కడే, పౌలు ఒక్కడే, తిమోతి ఒక్కడే, ఒనేసిము ఒక్కడే, భక్సింగ్ గారు ఒక్కడే. ఈ మధ్యాహ్నం ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ప్రభు, నేను అలాంటి వారిలో ఒక్కడు ఉండాలని కోరుతున్నాను. ఒక వాస్తవమైన జరిగిన సంగతి చెప్పి నేను ముగించిన. భక్సింగ్ గారు
సేవ ఆరంభించబడిన ఆరంభ దినాలు అవి. బహుశా 1940 చివరి ప్రాంతం అనుకుంటా. ఆయన ఆ దినాల్లో పాశ్చాత్య దేశంలో ఫారిన్ స్టూడెంట్స్ అంటే తెల్ల విద్యార్థుల మధ్యలో సువార్త ప్రకటించాలని 3 రోజుల కొరకు ఆయన ఆహ్వానించిన స్టూడెంట్ కాన్ఫరెన్స్ అంటారు. ఆ కాన్ఫరెన్స్కి ఆయన వెళితే ఆయన ఒక స్టార్ హోటల్ ఉంచున్నారు. ఆ స్టార్ హోటల్లో ఆయన ఉంటే రేపు రాత్రి మీటింగ్ అంటే ఈ రోజు ఏం జరిగిందంటే ఆయన వాష్రూమ్లో పడ్డాడు. వాష్రూమ్ అంటే తెలుసు కదా మీకు. వాష్రూమ్లో పడితే ఆయన కొద్దిగా చెయ్యి ఎయిర్లైన్ ఫ్రాక్చర్ అయింది. రేపటి నుండి పరిచయం. ఎయిర్లైన్ ఫ్రాక్చర్ అయితే మీలో కొంతమందికి ఎప్పుడైనా చిన్న ఇలాంటి ఫ్రాక్చర్ జరిగించాడు, చాలా నొప్పిగా ఉంటుంది. కానీ ఏం చేయాలో తోచగా ఆ నొప్పిని బట్టి అక్కడే డాక్టర్ అందుబాటులో ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారు చెప్పారంట, మీకు బ్యాండేజ్ చేస్తాం, 3 వారాలు రెస్ట్ తీసుకోవాలి, కదలకూడదు. రేపటి నుండి 3 రోజులు పరిచయం ఉంది, 3 వారాలు రెస్ట్ తీసుకోవాలంటే నాలాంటి వాడికి ఏమనుకుంటా, ప్రభువా మామూలుగా అయితే 5 స్టార్ హోటల్ నాకు రాదు, 3 వారాలు ఇస్తున్నామంటే నీ కృప కాక ఇంకేం ప్రభువా, నేను కాకపోతే లోకల్ వాక్యం చెప్తారులే, ఎంత మంచి దేవుడు, నన్ను బాత్రూంలో పడగొట్టడం కూడా నీకు సంకల్పమైంది అనుకుని ఉంటాం. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా, లేదు లేదు, టుమారో ఐ హ్యావ్ టు స్టాండ్ అండ్ స్పీక్ ఫర్ 3 days. రేపు నేను నిలబడి 3 రోజుల్లో వాక్యం చెప్పాలా, కనుక నేను ఖచ్చితంగా ఆ మీటింగ్కి వెళ్ళాల్సిందే. నో, యూ కెనాట్ స్టాండ్ అండ్ స్పీక్. నువ్వు నిలబడి వాక్యం చెప్పలేదు, ఇంకా ఇది చాలా బాధగా ఉంది, నీకు బ్యాండ్ చేస్తున్నావు. నో, ఎలాగైనా సరే నేను రేపు చెప్పాలి. ఇప్పుడు భక్సింగ్ గారు అన్నారంట, అయితే నాకు ఒకే ఒక చిన్న ఆలోచన వస్తుంది, ప్రస్తుతానికి టెంపరీ బ్యాండేజ్ వేయండి, ఊరికే చేతికి చేయి పని చేసేటట్టు, బైబిల్ తీసేటట్లు అట్లా టెంపరీ బ్యాండేజ్, గొంతకైకుండా చేతికి ఒక్కడే 3 రోజుల దాకా టెంపరీ బ్యాండేజ్ చేయండి. 3 రోజులు అయిన తర్వాత తగ్గకపోతే అప్పుడు మళ్ళీ ఆలోచిస్తామని డాక్టర్ గారు అన్నారు. ఆహా, ఇది మంచి ఆలోచన ఉంది, సరే టెంపరీ బ్యాండేజ్ చేస్తామని తాత్కాలికంగా ఈ చేతికి బ్యాండేజ్ చేసినారు. ఆయన మొదటి రోజు వచ్చినాడు, వాక్యం ప్రకటించినారు. 2వ రోజు, 3వ రోజు, ఈ 3 రోజుల్లో చాలామంది యవనస్తులు తీర్మానం చేసుకున్నారు. అలాగే యవనస్తులుగా తీర్మానం చేసుకున్న దాంట్లో ఒక యవనస్తుడు, టీనేజ్ యవనస్తుని పేరు ఏంటంటే జిమ్ ఎలియట్. కొంతమందికి వెలిగిండాలా, వెలకపోతే మళ్ళీ నేను చెప్తాను. జిమ్ ఎలియట్ అనే అమెరికా దేశస్థుడు ఆయన తీర్మానం చేసుకున్న తర్వాత కొంతకాలానికి దేవుడు ఆ జిమ్ ఎలియట్లో ఒక భారం ఇచ్చినాడు. ఆఫ్రికా దేశంలో నరమాంస భక్షకులు జీవించే దేశం ఒకటి ఉంది ఇప్పటికి కూడా. ఆ దేశానికి వెళ్ళి సువార్త ప్రకటించాలని భారం ఇచ్చినాడు. ఆయన ఒక్కడే వెళ్ళాలా, అక్కడికి వెళితే భాష రాదు, నరమాంస భక్షుల మధ్యలో ఎన్ని రోజులు పరిచయం చేస్తాము. కానీ దేవుడు భారం ఇచ్చినాడు కనుక ఆయనతో పాటు ఇంకా 3-4 యవనస్తుల్ని సిద్ధం చేసుకొని అక్కడికి వెళ్ళటానికి తీర్మానం చేసుకున్నాడు. అప్పుడు ఈయన వయస్సు దాదాపు 26 సంవత్సరాలు, జస్ట్ మ్యారీడ్. అప్పుడే కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. ఫారినర్స్ పెళ్ళి అయిపోతే ఇంకా చాలా దేశాలు అన్ని హానీమూన్లు అన్నీ తిరిగి వస్తారు. మనకు మూన్లు లేవు, స్టార్లు లేవు, సన్నులు లేవు అనుకోండి, అన్నీ తిరిగేసి వచ్చి ఎప్పుడో వాళ్ళు సేవడానికి వస్తారు. అలాంటిది ఆయన ఏం చేశాడంటే, కొత్తగా పెళ్ళి అయినా సరే వాక్యం ప్రకటించడానికి వెళ్ళాలని భార్యను వదిలేసి అప్పుడే కొత్తగా పెళ్ళి అయిన కొంతమంది అందరిని తీసుకొని అక్కడికి వెళ్ళారు. ఆ దేశంలో దిగిన వెంటనే భాష రాదు కదా, ఎలాగ మాట్లాడతారు మరి, ట్రాన్స్లేటర్ లేదు, రాదు కదా, ఇంగ్లీష్ రాదు. కనుక వారికి ఏదో కొన్ని సూచనలు చేస్తూ వీళ్ళు తీసుకెళ్ళిన గిఫ్ట్లు, కేక్లు, చాక్లెట్లు అవి ఇవి ఇస్తూ, కేసులోని గురించి సండే క్లాస్ బొమ్మలు ఉంటాయి కదా, ఆ బొమ్మల ద్వారా సైగలు చేస్తూ వాళ్ళకి సువార్త ప్రకటించడం ఆరంభించినాడు. ఆ ఊర్లో ఒక నాయకుడు ఉన్నాడు, వాడు కరడు కట్టినాడు. ఆయన వచ్చి కొంతమంది అందరితో వచ్చి దౌర్జన్యంగా ఏం చేసినాడంటే, మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి లేకపోతే చంపేస్తామని అన్నారు. వీళ్ళు దేవుని యొక్క వాక్యం ఇంకా చాలా భారంతో కొన్ని స్థలాల్లో ప్రకటిస్తుంటే ఆ ఊరి నాయకుడు కొంతమంది వచ్చి వీళ్ళని బాణాలతో కొట్టి చంపేశారు. ఆయన చనిపోయేటప్పటికి ఆయన వయస్సు 31 సంవత్సరాలు, జస్ట్ మ్యారీడ్. దిస్ ఈజ్ కాల్డ్ సాక్రిఫైస్. సమర్పణ త్యాగం అంటే ఇది. అలాగని మనం అందరం అట్లా వెళ్ళాలని కాదు, దేవుడు కొంతమందిని పిలిపించుకుంటాడు. కథ ఇక్కడితోనే ఆగిపోలేదు. ఇప్పుడు ఏం జరిగిందంటే, వాళ్ళు చనిపోయినారన్న సంగతి తెలిసిన తర్వాత అమెరికా నుండి విమానాలు పంపించి వాళ్ళ మృతదేహాలు బయటికి తీసుకొని వచ్చినారు. ఆ దేశం నుండి తీసుకొని వచ్చిన తర్వాత భార్య ఆయన మృతదేహం చూసి తల్లడిల్లిపోయి విలపించింది, ఇంకే పడి ఏడవడం ఆరంభించింది. ఆ తర్వాత కొన్ని రోజులకి ధైర్యాన్ని తెచ్చుకునింది. ఇప్పుడు కొంతమంది వచ్చిన ఆమెను అడిగినారు, మీ భార్య నా దేశస్తులు చంపారు కదా సువార్త చెప్తుంటే, ఇప్పుడు ఆ దేశస్తులు మీరు క్షమించినారా? మనకైతే క్షమాపణ అనే పదానికి అర్థం కూడా లేదు.
ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు, వింటున్నప్పుడు అనిపిస్తుంది, అసలు మనం క్రైస్తవులమేనా? ఛా, సిగ్గేస్తుంది నాకు, ఈ చీదిరింపు వస్తుంది, బాధ వేస్తుంది. ఎంత దిగజారిపోయాం. దేవుని యొక్క స్టాండర్డ్ ఎంత, మన స్టాండర్డ్ ఎంత? సో చీప్, మనం చాలా చీప్, బేస్, అన్క్లాస్డ్ అండ్ వాట్ నాట్. ఈ అసూయ, ద్వేషము, కుళ్ళు, క్షమాపణ ఇవన్నీ మనం రాజ్యమేలుతున్నాయి. ఆ కథ నేను చదివిన తర్వాత అర్థమైన సంగతి ఏంటంటే, ఇప్పుడు ఆయన చెప్పిందంట, ఐఎమ్ నాట్ ఓన్లీ ఫర్ గివింగ్ దెమ్, బట్ ఐఎమ్ గోయింగ్ టు గో టు దట్ ల్యాండ్ టు ప్రీచ్ ద సేమ్ క్రైస్ట్, సేమ్ మెసేజ్ విచ్ మై హస్బెండ్ హ్యాస్ ప్రీచ్డ్. నా భర్త ఏ వాక్యం ప్రకటించినాడో ఆ వాక్యం ప్రకటించడానికి నేను ఆ దేశానికి వెళుతా, వారిని క్షమించి ఆ దేశంలో అదే వాక్యం ప్రకటిస్తా. కొంతకాలం అయిపోయిన తర్వాత, గాయం మానిన తర్వాత, ఈమెతో ఇంకా కొంతమంది స్త్రీలను తీసుకొని తిరిగి అదే దేశంలో ప్రవేశించారు. ఎవరైతే ఆ ఊరు నాయకుడు బాణంతో ఈ జిమ్ ఏలియట్ని చంపాడో ఆయన దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి ఆరంభించినారు. అదే బొమ్మల ద్వారా, భాష రాదు, బొమ్మల ద్వారా ప్రకటించడం ఆరంభిస్తుంటే వాళ్ళన్నీ బాణాలు తీసుకొని వచ్చినారు. ఈ స్త్రీలు 4 నిలబడినారు. హూ ఆర్ యూ, మీరెవరు? అప్పుడు వాళ్ళు చెప్పే మాటలు వీళ్ళకి అర్థం కాలేదు కనుక ఒక మనిషి ఆకారాన్ని వాళ్ళు చూపించినారు, ఒక పరిశుద్ధాత్మ దేవుని ఆకారాన్ని. వీళ్ళేమనుకున్నారంటే, ఆ యేసుప్రభు యొక్క సిలువ ఇవన్నీ చూసి, మనం ఇందాక జిమ్ ఏలేట్ని చంపాం కదా, కనుక ఈ లేడీస్ మనల్ని చంపడానికి కూడా గన్నులు తీసుకొని వచ్చినారేమో అని వీళ్ళు వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేసినారు. అప్పుడు ఆయన భార్య పేరు తర్వాత చెప్తాం, మీకు కొంతమందికి అర్థమైంది. ఆమె ఏం చెప్పిందంటే, ఇప్పుడు మీరు చంపొద్దండి, ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత మీరు చంపండి. అప్పుడు ఆమె వాక్యం ప్రకటించడం ఆరంభించి, ఈ స్థలానికి కొంతమంది మిషనరీలు వచ్చినారు. వాళ్ళు మీరేం చేశారు? చంపాము. ఆ చంపిన వారిలో జిమ్ ఏలియట్ అని ఉన్నాడు, ఆయన భార్యని నేను. ఆయన భార్యని నేను అనేలోకి ఎదురున్న వాళ్ళు ఏమనుకున్నారు? అయ్యో, ఈమెమని చంపడానికి తుపాకులు తీసుకొని వచ్చిందేమో అని అనుకున్నారు. అప్పుడు వారు చెదిరిపోయి బిత్తిరిపోతుంటే ఆమె వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి, ఐ హ్యావ్ ఫర్గివన్ యూ బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుప్రభుని బట్టి నేను మిమ్మల్ని క్షమించినాను. నన్ను యేసుప్రభు శిలువలో క్షమించినాడు కనుక మిమ్మల్ని క్షమించినాను. మీకు యేసుప్రభు యొక్క సువార్త ప్రకటించడానికి వచ్చినాను. కూర్చోబెట్టి వాళ్ళకి సువార్త ప్రకటించి, వాళ్ళకి కేక్స్ ఇచ్చి, వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తే వాళ్ళ హృదయం అంతా బద్దలైపోయి కన్నీరు కార్చి పాదల దగ్గర పడినాడు. ఒక భర్తను చంపిన వ్యక్తి క్షమించి సువార్త చెప్పగలదా? ఇది హృదయం యొక్క బలవంతం. అంటే మా హృదయాలు మమ్మల్ని బలవంత పెడుతున్నాయి. దిస్ ఇస్ కాల్డ్ కన్స్ట్రైన్డ్ హార్ట్, బలవంత పెట్టిన హృదయం. ఆ తర్వాత ఆయన యేసుప్రభు గురించి విన్నాడు. ఆ ప్రభు నాకు కావాలి, ఐ వాంట్ దట్ లవ్, ఆ సిలువ ప్రేమ కావాలి, ఆ సిలువ రక్షకుడు, ఆ రక్తం కార్చిన రక్షకుడు నాకు కావాలని కేకలేసి ఎక్కడ బట్టి ఏడుస్తున్నాడని. అప్పుడు ఆమె ఆయనకి యేసుప్రభు గురించి వాక్యం ప్రకటించింది. ఆయనతో పాటు ఆ ఊర్లో ఆయన టీం అంతా, గ్యాంగ్ లీడర్ కదా, ఆ లీడింగ్ లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని వచ్చినారు. వారందరికీ ఈమె సువార్త చెప్పింది, ఈమె రక్షణలోనికి తీసుకొని వచ్చింది. ఈమె అక్కడ ఒక సంఘాన్ని ఆరంభించింది. ఈ సంగతులు అమెరికాకు ఆ దినాల్లో ఫోన్లు లేవు, ఈమెయిల్ లేవు. ఒక ఉత్తరం రాసింది. ఆ తర్వాత అమెరికా నుండి కొంతమంది మిషనరీలు వచ్చి వాళ్ళకి బాప్తిస్మం ఇచ్చి అక్కడ సంఘం ఏర్పాటు చేసినాడు. ఆ సంఘానికి జిమ్ ఏలియట్ని చంపిన వ్యక్తి పాస్టర్. ఆయన పేరు చదువుకున్నాను కానీ నోరు తిరగదు, చాలా పెద్ద పేరు. ఆయన 80వ సంవత్సరం, పోయిన సంవత్సరం అనుకుంటా ఆయన చనిపోయాడు. మరి కావాలంటే ఇంటర్నెట్లో సర్చ్ చేసుకోవచ్చు ఈ విషయాలు. ఆమె అక్కడ కొంతకాలం పనిచేసిన తర్వాత అదే విధవరాలుగానే, నో సెకండ్ మ్యారేజ్, నో చిల్డ్రన్. ఆ తర్వాత అక్కడి నుండి బయలుదేరి, ఆమె ఆరోగ్యం సహకరించలేదు, వయసు పైబడిపోతుంది కదా, తిరిగి అమెరికాలోనే వచ్చి ప్రభు కొరకు సేవ చేస్తుంది. ఇప్పుడు ఆమె రేడియో స్పీకర్, ఆమె కాన్ఫరెన్స్ స్పీకర్, అమెరికాస్ మోస్ట్ లౌడ్ ఉమెన్ స్పీకర్. ఒకసారి చెప్పనా, అమెరికాస్ మోస్ట్ లౌడ్ ఉమెన్ స్పీకర్. ఆమె పేరేంటి అంత తెలిస్తే అందుకే చెప్తున్నాను కదా, బావిలో కప్పలే మనమే పరలోకం అనుకుంటాం. ప్రపంచం చాలా చాలా ఉంది, చాలా చాలా త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆమె పేరు ఎలిజబెత్ ఏలియట్. జస్ట్ నెట్లో మీరు సెర్చ్ చేయండి, ఏ క్రిస్టియన్ వెబ్సైట్ చూసినా ఆమె ఫోటో, ఆమె పుస్తకాలు, ఆమె పాటలు, ఆమె బయోగ్రఫీ అంతా కనిపిస్తుంది. ఎలిజబెత్ ఏలియట్.
ఎలిజబెత్ ఎలియట్, ఎలిజబెత్ ఎలియట్, ఎలిజబెత్ ఎలియట్. ఆ పేరు కొడితే గూగుల్ సర్చ్ ఇంజిన్లో చాలు, విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. నేను అనుకునేవాడిని ఆమెను చూసినప్పుడు, ఇవేం వాక్యం చెప్తుంది, ఈ పుస్తకాలు ఏంటి అని. ఆ తర్వాత ఆమె చరిత్ర అంతా చదివిన తర్వాత అనుకున్నా, అలాగా శ్రమల గుండా చరిత్ర గుండా వెళ్ళిన వాళ్ళు దేవుడు ఒక మాట చెప్తే చాలు. ఇప్పుడు బిల్లీ గ్రహం గారు ఏం మన మాదిరి ఆ పాయింట్లు చెప్పడు, మనమాలు చెప్పడు. ఊరికే సామాన్యమైన గాడ్ లవ్స్ యూ, గాడ్ డైడ్ ఫర్ యూ, గాడ్ ఈస్ గోయింగ్ టు కమ్, బిలీవ్ హిమ్, రిసీవ్ హిమ్, ఈ చిన్న చిన్న బ్రోకన్ లాగా చెప్తే ప్రజలు తండోపదండాలు ఒక చేయి కాదు 2 చేతులు ఎత్తి హృదయాలు ఎత్తుకొని నేలబడి దొర్లుతూ కేకలేస్తూ ప్రలాపిస్తారు. కారణం ఏంటంటే వారి హృదయంలో భారం. ఇప్పుడు ఇదంతా స్టోరీ ఎందుకు చెప్పానంటే ఇక్కడ మూలం వస్తుంది. భగత్ సింగ్ గారు ఆ దినాన ఆ స్టూడెంట్ మినిస్ట్రీకి వెళ్ళి వాక్యం ప్రకటించకుండా ఉండింటే, జిమ్ ఎలియట్ రక్షించబడకుండా ఉండింటే, జిమ్ ఎలియట్ ఎలిజబెత్ ఎలియట్ పెళ్లి చేసుకోకుండా ఉండించే, వాళ్ళ దక్షిణాఫ్రికాలో నా దేశానికి వెళ్లకుండా ఉండింటే, అక్కడ సంఘం ఏర్పడకుండా ఉండింటే, అక్కడ ప్రజలు ఇప్పుడు ఏమైంటారు? కనుక ఆ స్థలానికి భగత్ సింగ్ గారు వెళ్ళలేకపోయాడు. దేవుడు ఆయన్ని సిద్ధపరిచి వెళ్ళే వాళ్ళని సిద్ధపరిచినాడు. ఆయన ఆ దినం సామాన్యంగా యవనస్తుల కొరకు వాక్యం ప్రకటించినాడు. ఆ వాక్యం జిమ్ ఎలియట్లో కార్యసిద్ధమైంది, ఇప్పుడు అంచెలంచెలుగా వ్యాపించింది. అలాంటి వాళ్ళు ఇక్కడ సిద్ధపరచబడాలని దేవుని యొక్క ఏర్పాటు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొర్జావి. మన సంగతి ఏంటి? సిద్ధమేనా? ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడని కాదు. 4 విషయాలు చూసినాం ఎందుకు సాక్ష్యం ఇవ్వాలి. మొదటిది హెవెన్స్ కమాండ్మెంట్, పరలోకపు ఆజ్ఞ. రెండవది హెల్స్ క్రై, నరకం పాతాళం యొక్క కేక. మూడవది హీదన్స్ కాల్, అన్ని లేక పిలుపు. నాలుగవది ఆఖరిది హార్ట్స్ కన్స్ట్రెయింట్, హృదయం యొక్క భారము, హృదయం యొక్క బలవంతము. ఈ మధ్యాహ్నం మన తీర్మానం ఏంటి? ప్రభువా, నేను కూడా యెరూషలేములో మాత్రమే కాక రోమాలో కూడా సాక్షిగా ఉండాలని కోరుతున్నాను, నన్ను కూడా వాడుకో. మోకరించండి, ప్రార్థన చేస్తాను. ఇప్పుడు చెప్పబడిన మాటలు రక్షించబడిన వారికి కాదు, మన్నించండి, రక్షణ లేని వారికి కాదు, రక్షించబడిన వారికి. మనం రక్షించబడి చాలా కాలమైంది, ఒక సహవాసంలో ఉన్నాం. దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. నరహంతకులు సైతము క్షమించేవారు క్రైస్తవులుగా వాక్యం ప్రకటిస్తున్నారు. క్షమాపణ లేకుండా వాక్యము ప్రకటించడం ఎంత దాకా సమంజసం? నరహంతకుల దగ్గరకు కూడా వెళ్ళి దేవుని ప్రేమను ప్రకటిస్తున్నారు. మన సంగతి ఏంటి? మన చుట్టూన్న వారికి, మన క్లాసులో, మన పొలంలో, మనం పనిచేసే స్థలములో, మన వీధిలో, మన ప్రాంతంలో ఉన్న వారి యొక్క సంగతి ఏంటి? పొన్నూరు యొక్క రక్తాపరాధం నీ చేతుల్లో లేదా? చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల యొక్క రక్తాపరాధం, వరగాని యొక్క రక్తాపరాధం నీ చేతుల్లో లేదా? పత్తిపాడు యొక్క రక్తాపరాధం నీ చేతుల్లో లేదా? గుంటూరు జిల్లా యొక్క రక్తాపరాధం నీ చేతుల్లో లేదా? అలాగుందని భయపెట్టి బాధతో పంపించడం కాదు ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం. ప్రభువా, నేను కూడా నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వాలని కోరుతున్నాను. ఇంతదాకా నా నోరు మూసుకున్నాను, నాకు దర్శనమును గురించి అవిధేయుడయ్యాను. ఇది నన్ను విధేయుడు కావాలని కోరుతున్నాను. కాబట్టి అగ్రిపరాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనము నాకు నేను అవిధేయుడని కాదు. ఈ దినం నేను విధేయుడు కావాలని కోరుతున్నాను. నా చేయి పరచు, నాకు బలము దయచి, నాకు సామర్థ్యము దయచి. ఇలా విశ్వాసులు ఎవరైతే తీర్మానం చేసుకున్నారో మీ కొరకు మేము ప్రార్థన చేయటానికి వీలుగా మీ కుడి చేతిని తలకు పైగా కనపడేటట్టు ఉంచండి. రక్షణ కొరకు కాదు, రక్షణ కొరకు కాదు, పూర్తికాల సేవ కొరకు, ఫుల్ టైం సేవ కొరకు కూడా కాదు. మనం ఎక్కడ చదువుకుంటున్నా, ఎక్కడ పని చేస్తున్నా, ఏ స్థలంలో ఉన్నా యేసు ప్రభుని గురించి నాకు ఇవ్వబడిన కృప కొలది నా పరిధిలో నేను సువార్త ప్రకటిస్తా, నేను సాక్షిగా ఉంటా, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి అని కోరేవారు మాత్రమే మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి, మేము మీ కొరకు ప్రార్థిస్తాం. మిగతా వాళ్ళ కళ్ళు మూసుకోండి, మిగతా వాళ్ళ కళ్ళు మూసుకోండి. సహోదరి, దేవుడు మిమ్మల్ని
కరుణించును గాక. సోదరుడా దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. సోదరి దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. చెల్లి దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. సోదరుడా దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. మీ సాక్ష్యం స్థిరపరచును గాక. అక్క దేవుడు మీ సాక్ష్యం స్థిరపరచును గాక. మీ సాక్ష్యం స్థిరపరచును గాక. మీ సాక్ష్యం దేవుడు మిమ్మల్ని కూడా కరుణించును గాక. మనమందరం ఏకమై యేసుక్రీస్తు నామమున సాతాను రాజ్యము కూలగొట్టుదుము గాక. ప్రభుకు స్తోత్రాలు. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి స్తోత్రాలు. దేవుడు కరుణించును గాక. మీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును గాక. మీరు అనేకులు ప్రభు కొరకు సంపాదించును గాక. శిలువ వర్తమానం మీ ద్వారా ప్రకటించబడిన గాక. పునరుత్థానమైన యేసు మీ ద్వారా వెల్లడి చేయబడిన గాక. శిలువ శక్తి మనలో కార్యసిద్ధగును గాక. మన ద్వారా క్రీస్తుకి వెలుపటున్న వారు క్రీస్తులోని కొత్తరు గాక. ప్రభుకు స్తోత్రాలు. ఇంకా వెలపట్ట బయట కూర్చున్న వాళ్ళు మాకు కనిపించట్లేదు, అయినా మీరు చేయొద్దని ప్రభుకు కనిపిస్తున్నారు. ఇంకెవరైనా చేతిని వాళ్ళు ఛేదించండి. చేతులు ఎత్తిన వాళ్ళు ఛేదించండి. ఇంకెవరైనా ఉన్నారా? సోదరి దేవుడు మిమ్మల్ని కరుణించును గాక. అక్క దేవుడు మిమ్మల్ని కరుణించును గాక. సోదరా దేవుడు మిమ్మల్ని కరుణించును గాక. మీ చేయి పట్టుకున్నాను గాక. కక్కులు పట్టుబడిన పొదనైన నులిపిడి మానగా మీరు దేవుని చేతిలో ఓడబడదురు గాక. తమ్ముడు దేవుడు మీ హస్తం పట్టుకున్నాను గాక. మీ హృదయంలో భారం పోయిన గాక. శిలువ వెలుగు మీ మీద ప్రకాశించును గాక. ఇంకా ఎవరైనా మిగతా వాళ్ళు ఛేదించండి. ఇంకెవరైనా సోదరుడు దేవుడు మిమ్మల్ని కరుణించును గాక. తమ్ముడు దేవుడు మిమ్మల్ని కరుణించును గాక. సోదరుడు దేవుడు మిమ్మల్ని కరుణించును గాక. మీ మార్గుల మీద వెలుగు ప్రకాశించును గాక. మీ అడుగులు ఆజ్ఞాపించి నడిపించబడి గాక. ఇంకెవరైనా మిగతా వాళ్ళ చేతులు దించండి. చెల్లి దేవుడు మిమ్మల్ని కరుణించును గాక. మీ తీర్మానం అంగీకరించును గాక. ఇంకా వెనక కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఇది మాకు కాదులే అనుకోవచ్చు. ఇదందరికీ చెల్లి దేవుడు మీ తీర్మానం అంగీకరించిన గాక. అక్క దేవుడు మీ తీర్మానం అంగీకరించిన గాక. ఇంకెవరైనా చేతులు దించండి. ప్రతి చోట నీ సాక్షిగా ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు ఆత్మాభిషేకము నిన్ను ఆత్మీయరూపుంగా ఆత్మాభిషేకము నిన్ను ఆత్మీయరూపుంగా ప్రియయేసుని మించితివి ప్రార్థన చేసుకుంటాము. ఈ దినములలో